హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ మార్కెట్ ఛానల్. నా పేరు మహేశ్వరి. ఈరోజు మనం ఇన్నోవిజన్ కంపెనీ ఐపీఓ గురించి తెలుసుకుందాం. 2007లో ఇన్కార్పొరేట్ చేయబడిన ఇన్నోవిజన్ లిమిటెడ్ ఇండియా అంతటా క్లయింట్స్కు మ్యాన్ పవర్ సర్వీసెస్, టోల్ ప్లాజా మేనేజ్మెంట్ మరియు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ను అందిస్తుంది. ఈ కంపెనీ ఇండియా అంతటా రిజిస్టర్డ్ అండ్ కార్పొరేట్ ఆఫీసెస్తో సహా 35 ఆఫీసెస్ ఉన్నాయి ఈ కంపెనీకి. సో జాన్ 15, 2026 నాటికి ఇన్నోవిజన్ లిమిటెడ్ ఇండియాలోని 23 స్టేట్స్ అండ్ 5 యూనియన్ టెరిటరీస్లో ఆపరేట్ చేస్తుంది. సో మ్యాన్ పవర్ సర్వీసెస్లో ఈ 3 ఆపరేషన్ సెగ్మెంట్స్ ఉన్నాయి ఈ కంపెనీకి. సో ఫస్ట్ వచ్చేసి మ్యాన్డ్ ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసెస్, సెకండ్ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఐఎఫ్ఎం, అండ్ థర్డ్ వచ్చేసి మ్యాన్ పవర్ సోర్సింగ్ అండ్ పేరోల్. సో జాన్ 15, 2026 నాటికి కంపెనీ వేరియస్ సెక్టార్స్లలో 180 కంటే ఎక్కువ క్లయింట్స్లకు సేవలను అందించింది మరియు 1000 కంటే ఎక్కువ క్లయింట్ ప్రెమిసెస్కు సేవలను అందిస్తుంది ఇప్పుడు. అండ్ ఈ కంపెనీ యొక్క ఐపీఓ డీటెయిల్స్ మనం చూసుకుంటే, సో ఐపీఓ డేట్స్ వచ్చేసి మార్చ్ 10th to March 12th, ఐపీఓ లిస్టింగ్ డేట్ వచ్చేసి March 17th, ఐపీఓ ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్ పర్ షేర్. ఐపీఓ యొక్క ప్రైస్ బ్రాండ్ కనుక మనం చూసుకుంటే 521 to 548 రూపీస్. ఐపీఓ యొక్క లాట్ సైజ్ వచ్చేసి 27 షేర్స్. ఐపీఓ లిస్టింగ్ ఎట్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి. అండ్ ఐపీఓ యొక్క ఇష్యూ సైజ్ వచ్చేసి మనకి 323 crores. అండ్ ఈ ఐపీఓ యొక్క ఫుల్ డేట్స్ కనుక మనం చూసుకుంటే, ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి March 10th, ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి March 12th, బేసిస్ ఆఫ్ అలాట్మెంట్ వచ్చేసి March 13th, రీఫండ్ వచ్చేసి మనకి March 16th, క్రెడిట్ ఆఫ్ షేర్స్ టు డిమాట్ అకౌంట్ వచ్చేసి March 16th, అండ్ ఐపీఓ యొక్క లిస్టింగ్ డేట్ వచ్చేసి March 17th. ఈ ఐపీఓ లాట్స్ కనుక మనం చూసుకుంటే, సో రీటైల్లో మినిమం అండ్ మాక్సిమం లాట్స్ వచ్చేసి, సో మినిమం 1 lot షేర్స్ వచ్చేసి 27 షేర్స్ అండ్ అమౌంట్ వచ్చేసి 14,796 రూపీస్. అండ్ మాక్సిమం రిటైల్ లాట్స్ వచ్చేసి 13 lots, షేర్స్ వచ్చేసి 351 షేర్స్ అండ్ అమౌంట్ వచ్చేసి 1,92,348 రూపీస్. సో ఇవి ఇన్నోవిజన్ కంపెనీ యొక్క ఐపీఓ డీటెయిల్స్. మీరు ఒకవేళ లిస్టింగ్ గెయిన్స్ కోసం కనుక ఈ ఐపీఓ అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ లాంగ్ టర్మ్ కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటే ఒకసారి కంపెనీ యొక్క హిస్టరీ చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ట్రేడింగ్కి కానీ ఇన్వెస్ట్మెంట్కి కానీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన లింక్ ఇవ్వబడింది. సో ఆ లింక్ ద్వారా మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.